తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పిఠాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పాలకవర్గం ఎట్టకేలకు జనసేన వశమైంది. బ్యాంక్ పాలకవర్గ కమిటీ చైర్మన్ గా జనసేన బలపరిచిన అభ్యర్థిని, వైస్ చైర్మన్ గా టీడీపీ బలపరిచిన అభ్యర్థిని ఖరారు చేస్తూ కూటమి పార్టీల పెద్దలు నిర్ణయం తీసుకున్నట్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షుడు తుమ్మల బాబు, జనసేన పిఠాపురం ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాస్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి నుంచి 5 అభ్యర్థులు ఏర్పడడం జరిగింది. గవర్నర్లు, శాసనసభ్యులు, కాకినాడ శాసనసభ్యులు మన కొండబాబు గారు, గవర్నర్లు, పిఠాపురం మాజీ శాసనసభ్యులు వరపు గారు, అట్లాగే జిల్లా గవర్నర్లు, జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు బాబు గారు, జిల్లా పిఠాపురం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారు, అలాగే నేను పంతం నానాజీ, నేను 5 కూర్చుని పెద్దలు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ గారితో, అట్లాగే దీనికి ఏరియా ఇన్ఛార్జిగా వచ్చినటువంటి మంత్రి గారు నిమ్మల రామనాయుడు గారు, అలాగే ఎమ్మెల్సీ అలాగే జనసేన పార్టీ యొక్క పొలిటికల్ కార్యదర్శి అయినటువంటి హరిప్రసాద్ గారితో చర్చించి ఫైనల్గా 5 చర్చించి నిర్ణయించుకున్నటువంటి క్యాండిడేట్లు, కూటమి యొక్క క్యాండిడేట్లు 1వ వార్డుకి పిల్ల నాగబాబు గారండి, అలాగే 2వ వార్డుకి చెల్లిపోయిన ప్రమిల్ గారు, అలాగే 3వ వార్డుకి అద్దంకి వెంకట రమణ్ గారు, అలాగే 4వ వార్డుకి అరిగిలి ప్రసాద్ గారు, అలాగే 5వ వార్డుకి వేలపు రామకృష్ణ గారు, అలాగే వీరందరికీ కూడా పార్టీ జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి నుంచి పార్టీ యొక్క పూర్తి మద్దతు ఇవ్వడం జరుగుతూ ఉందండి. అట్లాగే పెద్దలు రాంబాబు గారు, అలాగే ప్రసాద్ వాసు గారు, తిరుమలరావు, పెద్దలు వీళ్ళందరూ కూడా సహకరించి పార్టీ కూటమి యొక్క శ్రేయస్ కోసం విత్డ్రా చేసిన వారందరికీ కూడా పత్రికాపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నానండి. పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున, చంద్రబాబు నాయుడు గారి తరఫున మీ అందరికీ కూడా మీకు ధన్యవాదాలు చెప్తున్నానండి. రేపు విజయ వెనకాల ఖచ్చితంగా మీరు ఉంటారని, రేపు పొద్దున రాబోయే కూటమి ఎదురడుగుల్లో మీరు ప్రజల భాగంలో ఉంటారని చెప్పి జనసేన పార్టీకి 2, 4, 5వ వార్డులు జనసేన పార్టీ తీసుకోవాలని, 1, 3వ వార్డులు తెలుగుదేశం అభ్యర్థులు తీసుకోవాలని. యాక్చువల్గా ఇది పార్టీలకు సంబంధం లేకపోయినా పార్టీ అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా కేటాయించుకోవటం, చైర్మన్ అభ్యర్థిగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి క్యాండిడేట్ ఉండటం, ఇన్ఛార్జిగా తెలుగుదేశం పార్టీ, వైస్ ప్రెసిడెంట్గా తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ ఉండడానికి పెద్దలు నిర్ణయించారు. ఏదైనా వైసీపీ అనుకున్నట్టు మీరు ఇక్కడ తెలుగుదేశం జనసేన దెబ్బలాడుకోవాలి, మధ్యలో కాకెత్తుకుపోయినట్టు ఎత్తుకుపోవాలనేటువంటి పరిస్థితి అనుకున్నారు. కానీ ఇది కూటమి అనేటువంటిది దశాబ్ద కాలం పాటు ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. గుంటూరులో సంగం డైరీ 11వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామన్నారు. వాటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సంగం డైరీ యొక్క ప్రగతిని మా సభ్యుల ముందు ఉంచారు. 1870 కోట్ల టర్నోవర్ని ఈ సంవత్సరం సాధించడం జరిగింది. వచ్చే సంవత్సరానికి 2200 కోట్ల టర్నోవర్ని లక్ష్యంగా మేము పట్టుకుని పనిచేయడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా రైతుల కోసం రాబోయే రోజులు ప్రత్యేకించి గ్రామీణ స్థాయిలో ఉన్న రైతాంగాన్ని సంగం డైరీకి అనుసంధానం చేసే విధంగా కార్యక్రమాలు తీసుకొని ముందుకు వెళ్తాం. ముఖ్యంగా మేము సంగం డైరీ తరఫున సంగం సీడ్స్ అనే ఒక ప్రాజెక్టు మొదలుపెట్టాం. గత సంవత్సరం బీపీటీ విత్తనాలని కొంత రైతులకు కూడా అందజేయడం జరిగింది. అదేవిధంగా కొత్తగా టొమాటోలో రుద్రాన్ని అనేది ఒక కొంత వంగడాన్ని మేము తీసుకొచ్చి చిత్తూరు ప్రాంతంలో రైతులకు అవగాహన కలిగించే విధంగా మేము మా కూడా గ్రామాల్లో రైతులతో
కలిసి వాళ్ళందరూ కూడా దాని యొక్క మేలైన మంగళం గురించి వివరించడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో ముఖ్యంగా ప్రధానమైన పంటలైన వరి కానీ, మినుము, పెసర, అలాగే మిర్చి, బెండ, అలాగే చిక్కుడు లాంటి పంటలు ఏవైతే ఉన్నాయో వాటిని సంఘం సీడ్స్ పరంగా నాణ్యమైన విత్తనాలు రైతాంగానికి అందించే విధంగా రాబోయే రోజుల్లో మేము ముందుకు వెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ సంవత్సరం వీటికి విత్తనాలని మేము సంఘం డైరీ ద్వారా సొసైటీలో ఉన్న సభ్యులకు అందించాం. అదేవిధంగా టమోటా కొత్త వంగడాన్ని మేము చిత్తూరు ప్రాంతంలో రైతులకి అవగాహన కల్పించి కొంత మేరకు వాళ్ళకి ఆ వంగడాన్ని పరిచయం చేయడం కూడా జరిగింది. రాబోయే రోజుల్లో రైతాంగానితో అనుబంధం ఉన్న సంస్థ కాబట్టి రైతులు వ్యవసాయంగా ఈ ప్రాంతంలో వ్యవసాయ పరంగా ఆధారపడ్డ ప్రధానమైన పంటలను తీసుకొని ఈ విత్తనోత్పత్తి, విత్తన సామర్థ్యం కలిగిన విత్తనాలని పెంపొందించే దిశగా మా సీడ్ కాలేజ్ పనిచేస్తూ ఉంది. అలాగే సంఘం డైరీ పరంగా కూడా ఎప్పుడైతే కంపెనీలోకి మేము కన్వర్ట్ అయ్యామో, కంపెనీలో కన్వర్ట్ అయిన తర్వాత మరి చాలా డైరీలు ఏ విధంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. ఒంగోలు డైరీ మూతపడింది, అలాగే కరీంనగర్ డైరీ చూసినా, లేకపోతే వైజాగ్ డైరీ ముఖ్యంగా, ఎందుకంటే మేము ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళం అని చెప్పి మా మీద లేని వాటిని కూడా దుష్ప్రచారం చేసి, దాడులు చేసి, నెలల తరబడి డైరీలో ఉండి భయభ్రాంతులు చేసినా కూడా మరి మేము ఈ సంవత్సరం లాభాన్ని సాధించడం జరిగింది. అదే గత ప్రభుత్వం యొక్క పాలకుల యొక్క ఆశీస్సులున్న వైజాగ్ డైరీ ఈ సంవత్సరం నికర నష్టాన్ని నమోదు చేయడం జరిగిందని కూడా నేను తెలియజేస్తాను. పాల దగ్గర నుంచి ప్రాసెస్ చేసే విధానం కానీ, లేదా నెయ్యిలో కల్తీ కానీ ఏది ఉన్నా కూడా నిర్ధారించే విధంగా మేము కొత్త ఎక్విప్మెంట్ని సంఘం డైరీలో ఏర్పాటు చేసాం. అమూల్ తర్వాత దక్షిణ భారతదేశంలో ఆ ఎక్విప్మెంట్ ఉన్న డైరీ సంఘం డైరీ మాత్రమే అని చెప్పి మేము గర్వంగా కూడా చెప్పగలం. సంఘం డైరీకి ఉన్నాయి రెండే రెండు, ఒకటి నాణ్యత, రెండు నమ్మకం. ఈ రెండే పునాదులుగా సంఘం డైరీ పనిచేస్తుంది. రైతులకు రాబోయే రోజుల్లో సేవ చేసే దిశగా మేము మరింత ముందుకు వెళ్తామని చెప్పి కూడా తెలియదు. యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టిన తెలుగమ్మాయి తన సత్తాతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తన ఫ్యాషన్ తో ఆకట్టుకునే హేమలతారెడ్డి తాజాగా గ్లామర్ మిసెస్ ఇండియా 2024 అవార్డుతో ప్రత్యేక గుర్తింపును సాధించింది. గ్లామర్ మిసెస్ ఇండియా కిరీటం గెలిచిన తర్వాత ఆమె విశాఖలో సందడి చేసింది. ఈ సందర్భంగా ఆమెను పలువురు ఘనంగా సన్మానించి అభినందించారు. ధన్యవాదాలు. అండ్ ఇక్కడ విచ్చేసిన ప్రెస్ మీడియా వాళ్ళకి కూడా నా కృతజ్ఞతలు. ఫస్ట్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నేను ఒక వైజాగ్ అమ్మాయినండి, తెలుగు అమ్మాయిని. అందులో ఇక్కడ ఆడిషన్స్ చేశారు రెడిసన్ బ్లూలో ఫ్యాషన్ గురించి. సో ఆడిషన్ అయిన తర్వాత నేను సిల్లీగా నార్మల్గా వెళ్ళాను. మలేషియాలో జరుగుతుంది, మనకి వస్తుంది, ట్రాఫీ వస్తుందో, రన్నర్ అయినా అట్లీస్ట్ వద్దాము అనుకునే వెళ్ళాను. బట్ గాడ్ గ్రేస్, మీ అందరి సపోర్టు, అంటే నాకు నా ఫ్యామిలీ సపోర్టు, అందరి సపోర్టు ఉండడం వల్ల ఇప్పుడు మిస్ ఇండియాగా వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. దీని ద్వారా నేను ఏదైనా మాట్లాడాలన్నా ఒక ప్లాట్ఫామ్ దొరికింది ఇప్పుడు నాకు. సో అదే ఏంటంటే, మనకి ఎక్కువ డ్రగ్స్ అండ్ చైల్డ్ ప్రాస్టిట్యూషన్ ఇవన్నీ జరుగుతున్నాయి. అవన్నీ ఎలా అయినా అరికట్టాలనుకున్నాం. మరి నార్మల్ పర్సన్ని మాట్లాడితే ఓకేలే అంటారు. సో ఇక్కడికి వచ్చి స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడితే కొంచెం అట్లీస్ట్ చూసే వాళ్ళు కూడా ఓకే, తనేదో మంచి కాజ్ కోసం వెళ్ళింది అని చెప్పేసి అనుకుంటారని ఒక చిన్న ఎందుకంటే చాలా కంటెస్ట్ జరుగుతుంటాయి, కానీ వెలుగులోకి వచ్చేది విన్నర్ ఒకళ్ళనే వెలుగులోకి వస్తారు. సో ఇలాంటి ఆపర్చునిటీ గురించి ఎన్నో రోజుల నుంచి అవకాశం ఎదురు చూస్తున్న ఈ అవకాశాన్ని తప్పకుండా సమాజ సేవ గురించి, అలాగే మహిళల్లో చైతన్యాన్ని తీసుకురావడానికి ఉపయోగించుకుని మంచి కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా ఉన్నటువంటి అమ్మాయికి మరి మిసెస్ ఇండియా అవార్డు రావడం నిజంగా మన అందరూ గర్వించదగ్గ విషయం. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే అంత ఆసామాషిగా ఆ అవార్డు వచ్చేసేది కాదు. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి ఎంతో సాధన చేసి ఆ ఆహార నియమాలు పాటించి తిండి కూడా సరిగ్గా తినకుండా దానికోసం కృషి చేస్తేనే ఆ అమ్మాయికి ఈరోజు ఈ అవార్డు రావడం. ఈ అవార్డు కేవలం ఆమెకు వచ్చింది కాదు, మన విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గానికి మనందరికీ వచ్చినట్టుగా భావిస్తూ
ఆమెకి నేను కంగ్రాట్ చేస్తూ మరి ఇంకా ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీవారి లడ్డు అనేది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం. స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్న హోంమంత్రి అనిత. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వైభవంగా అంకురార్పణ. ఉత్సవాల్లో మొదటి రోజు రాత్రి పెద్దశేష వాహనంపై విహరించిన మలయప్ప స్వామి. విశాఖ స్టీల్ ప్లాంట్ పై బీజేపీ చేస్తున్నవి చిల్లర రాజకీయాలు. స్టీల్ ప్లాంట్ అంశంపై త్వరలో అఖిలపక్షంతో సీఎంను కలుస్తామన్న వైఎస్ షర్మిల. బంగాళాఖాతంలో అల్పపీడనం. తెలుగు రాష్ట్రాల్లో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.